హాయ్ హలో అందరికీ నమస్తే. నా పేరు గంగా సిద్ధార్థ్. నేను యోగా చేస్తూ ఉంటాను అనమాట. సో నేను ఒక్కని యోగా చేస్తే ఏం సరిపోతుంది, నేను చేసే వీడియోలు ఒక 10 మంది కన్నా యూజ్ అవ్వాలని చెప్పేసి నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టబోతున్నాను. ఇంకా దాని పేరే హెల్త్ అండ్ వెల్త్ అనమాట. సో అందులో మనకి యోగా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో కొంచెం నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. మనం లైఫ్లో డబ్బు కోసం వెనక పరిగెడుతూ ఉంటాం, ఎందుకంటే డబ్బు ఉంటేనే మనిషికి వాల్యూ ఉంటుంది అన్న విషయం అందరికీ ఎరికే. సో ఆ డబ్బుని సంపాదించే క్రమంలో ఏం చేస్తున్నాం అంటే మనకు ఉండే ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం అనమాట. సో ఎవరికి రా భయ్ అంటే ఇక పొద్దుగానే లేచి ఎవడు వామప్ చేస్తాడు, ఎవడు ఎక్సర్సైజ్ చేస్తారో భయ్. ఇక ఆ టైంలో మన డబ్బు సంపాదించే దానికి ఒక ఆలోచిస్తే మస్తుగా ఉంటుంది కదా. ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా సంపాదిస్తాం, ఇంకొక 1,00,000 రూపాయలు ఎక్కువ సంపాదిస్తాం అంతే. కానీ డబ్బు వస్తున్న కొద్దీ వస్తూనే ఉంటుంది. బట్ ఒకసారి హెల్త్ డ్యామేజ్ అయిందనుకో, ఆరోగ్యం ఖరాబ్ అయిందనుకో, అయితేనే ఉంటుంది, ఇక డ్యామేజ్ అయితేనే ఉంటుంది. నువ్వెన్ని డబ్బులు సంపాదించినా మళ్ళీ ఆ హెల్త్ మనం కొనలేము. అదే ఒక సామెత ఉంటుంది కదా, పుట్టుకతో రాంది పెట్టుకతో వస్తుంది అంటారు కదా. మనం పుట్టేటప్పుడైతే ఎట్లయితే ఆరోగ్యంగా ఉన్నామో గదే ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ డబ్బు సంపాదించుకోవడం స్టార్ట్ చేయాలి. అప్పుడు హెల్త్కి వెళ్తూ ఉంటుంది, పైసలకు పైసలు ఉంటాయి అన్నమాట. సో మనం ఇంగ్లీష్లో ఒక సామెత చూసినావా, మనం డబ్బుతోని పరుపుని కొనగలం కానీ ఆ పరుపు పైన నిద్రని కొనలేమని. గట్లే ఉంటుంది అనమాట. పైసలతో ఏమైనా కొనవచ్చు అనుకుంటాం, బట్ కొనలేనివి కూడా చాలా ఉంటాయి అన్నమాట. అందులో ఒకటి ఆరోగ్యం. సో ఆ ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలు మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటా. నేను మీకు డబ్బులు అయితే ఇవ్వకపోవచ్చు, కానీ ఎలా ఆరోగ్యంగా ఉండాలనేది మాత్రం నేను చెప్పగలను. సో మీరంతా నాకు కొంచెం చేయరబై అని ఎంకరేజ్ చేస్తే నేను కొంచెం ఇంకా 2 వీడియోలు ఎక్కువ అప్లోడ్ చేస్తూ ఉంటా. ఒక 2-3 ఆరోగ్యం పంచడం అవుతా. సో నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుస్తా. మంచి హెల్త్ టిప్స్ చెప్తా ఉంటాను అనమాట. సో కొంచెం ఫాలో అవ్వరి, నన్ను కొంచెం ఎంకరేజ్ చేయరు. ఓకే.